ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు షేన్కి వచ్చా. ఓకే, నల్ల నీరు బళ్ళు ఉన్నాయి. ఒక స్టోరీ చెప్తా. ఫస్ట్ ఒక రైతు వేసినాడంట ఒక చెట్టుని పండ్లు కాయడానికి. వేస్తే ఆ చెట్టు కాలేదంట చాలా సంవత్సరాలు. అప్పుడప్పుడు కొన్ని అవుతున్నాయంట. ఇంకా ఆ చెట్టు కాడికి పోలేదు. సడన్గా పోయి చూస్తే పనులు అయినాయి. ఇవే అతని పేరు వెంకటేశ్వర్లు, మా డాడీ. ఇవి హార్ట్కి మంచిది, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మంచిది. చాలా తీయగా ఉంటాయి ఫ్రెండ్స్. సూపర్. ఒక చెట్టు కింద అయినాయి ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి కాలే, ఈరోజే అయినాయి. కొన్ని వేరే వాళ్ళకి కూడా ఇద్దాం అనుకుంటున్నా, కొందరికి ఇచ్చా కూడా. ఇది సీజన్ కాబట్టి అయినాయి. ఎవరికి చెప్పకండి ఫ్రెండ్స్, ఓకే? మా చేనులో పళ్ళు అయినాయని మీకు మాత్రమే చెప్తున్నా. అందరికీ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్, అందుకే కొందరికి ఇచ్చా, మనకు తెలిసిన వాళ్ళకి. చూడండి ఫ్రెండ్స్, ఒక చెట్టుకి సగం గంపైనాయి. వర్షం పడుతుంది, పల్లా వర్షం మామూలుగా ఉండదు. మరి మా చేనులో వేరే వాళ్ళు వచ్చి తెంపుకోబోతున్నారని ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఎట్లుంటుంది రైతు కష్టాలు. భూమి కోసం కొట్లాడతారు, ఫ్రూట్స్ దక్కనియరు ఏమన్నా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయ్యాయి. ఈ నల్లగా ఉండేటివి బాగా తీయగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి తింటున్నా. నిజంగా ఫ్రెండ్స్ బాగా తీయగా ఉన్నాయి. మళ్ళా రోడ్ పైన మన సబ్స్క్రైబర్ ఎవరైనా కనబడతారేమో చూద్దాం. వాళ్ళకి కొన్ని ఇస్తా. పుండు మానినా బెందు మానట్లేదు ఫ్రెండ్స్. అలానే మనం ఏమైనా తప్పులు చేస్తే కూడా అంతే. ఈ పళ్ళు చాలా మంది ఇష్టపడతారు ఫ్రెండ్స్. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఇంకా ఒకటి తిన్నారనుకో, ఇంకా ఈ పండ్లే కావాలి నాకు, 3 పూటలు తిండి వద్దు అంటారు. ఇప్పుడు మామిడి కాయలే ఏమైనా కాస్తే కాయలైనా వదిలిపెట్టారు. ఇంత టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే ఇంకా మా చేనుకి వచ్చి ఇంకా ఈయన కూర్చుంటారు, అంత మంచిగా ఉన్నాయి. కానీ అమ్మము. ఈరోజు అమ్మాలని అనుకుంటున్నాము, మరి వీలైద్దో కాదో చూడాలి. మా డాడీ ఈ నల్ల నేరు పండ్లు, అవేమి దాని పేరేంది, మామిడికాయలు, మామిడి పండ్లు, ములక్కాయలు, ఇవన్నీ ఏం అమ్మడు ఫ్రెండ్స్. జస్ట్ మాకి వేరే వాళ్ళకి ఇస్తుంటాడు. వేరే వాళ్ళు అయితే అమ్మేస్తుండ్రి, మా డాడీ అమ్మట్లేదు. చాలా తీయగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా గుత్తులు కాస్తున్నాయో. ఇంకా పిట్టలు కానీ చూస్తాయి అనుకో, తిని పాడేస్తాయి. ఏమంటావు డాడీ, పిట్టలు తింటాయా? తినవా? ఎందుకు? తిన్నాకాడికి తింటాయా? తినవు, రావంట ఫ్రెండ్స్. వాడ గుత్తులు చూడండి ఫ్రెండ్స్. రేకు ఎక్కితే గుత్తి మనకే. ఈరోజు గుత్తిలో లేను ఫ్రెండ్స్, ఓకే? మా చేనులో ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నా. చక్కటి పళ్ళు 20 ఏళ్ళ తర్వాత వచ్చాయి.
ఎవరైనా చెప్తారా ఫ్రెండ్స్ నల్ల నేరు పండ్లు అని ఎందుకు వచ్చింది? నేను చెప్తున్నా ఫ్రెండ్స్, నల్లగా ఉన్నాయి కాబట్టి నల్ల నేరు పండ్లు అని వచ్చినాయి. ఇవి పిల్లల పండ్లు అని చెప్పుకోవచ్చు. పిల్లలు మంచిగా తింటారు. మళ్ళీ వాళ్ళకి ఇస్తావా అంటే భయం అవుతుంది ఫ్రెండ్స్, మళ్ళీ ఏమైనా అయితే, అందుకే ఇస్తలేను. ఇంకా కొందరికి ఎవరికైనా కనపడిన వాళ్ళకి ఇస్తా. తూకం లేకుండా ఇస్తాం చూనావా? చూడు అన్నున్నాయి కాయలు ఉన్నాయి అదంతా మీకు కావాలేనా మేము దానం చేసుకుంటాం మీ ఇష్టం. మళ్ళా మళ్ళా కింద పెట్టద్దు తన్నున్నాయి అవి అనవద్దనం అన్నాయి కాయలు లేవా ఇవన్నీ మనకు కావా? ఇప్పుడు బాక్స్ వేసేద్దామా? బాక్స్లో పోసుకో వాళ్ళ పోసుకో బాక్స్ కట్టి బాక్స్ లేదా పోసుకో ఇంకా మేడం మేము అమ్మాలి లేదు బజార్లో చెప్పి ఎవరికొరకు దానం చేసుకోవాలా మళ్ళా నువ్వే దానం చేసుకోవాలి. పైసలు ఇవ్వమా మళ్ళా? ఫ్రెండ్స్ మేము కొన్ని కాయలు తెచ్చాం, దానిలో పాడు కొన్ని పండ్లు అణిగిపోయినాయి కాబట్టి ఆమె మనకి రివర్స్ ఇస్తుంది. ఇవి రైతు కష్టాలు. మంచిగా బాక్స్లో కానీ బుట్టలో కానీ తెచ్చింటే ఇప్పుడు అమ్ముతుంటివి, కాయలు కూడా తీసుకురాకూడదు. మేము తప్పు చేసాం, కాయలతో పాటు సంచి వాడాం, అవి నలిగిపోయాయి. ఆమె తీసుకోదలుచుకోవట్లేదు కాబట్టి వేరే వాళ్ళకి పంచడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా బాధాకరం ఫ్రెండ్స్, చాలా బాధాకరం.